ఐ వాజ్ జస్ట్ 15 అనమాట స్టార్ట్ చేసినప్పుడు. ఆ టైంలో మీ ఫాదర్, మీ మదర్, మీ పేరెంట్స్ ఎక్కువ సపోర్ట్ చేశారండి? లేదు, జస్ట్ నార్మలీ ఇంట్రెస్ట్ తోనే ప్లాన్ చేస్తాను. అంటే ఫుల్ డే కోవిడ్ టైంలో బోర్ కొడుతుంది, ఏం చేయాలి, జస్ట్ ఫోన్ అండ్ నెట్ఫ్లిక్స్ యూస్ చేసి. స్టార్ట్ చేసిన టైంలో బయట దీనికి కాంపిటీషన్ ఏమైనా ఉందా? స్టార్ట్ చేసేటప్పుడు అయితే ఏం కాంపిటీషన్ లేదు. ఐ ఫీల్ కాకినాడలో అయితే ఎవరు చేయలేదు. ఫస్ట్లీ ఇన్స్టాగ్రామ్ పవర్ ఏంటి అది ఎప్పుడు నోటీస్ చేయలేదు. బట్ పోస్ట్ చేసిన తర్వాత త్రూ ఆన్లైన్, త్రూ ఆల్ ఓవర్ ఇండియా అక్కడి నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. ఇంట్రెస్ట్ ప్రొఫెషన్ గా మారింది. కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తారంటే? స్కూల్ టైంలో నేను అకాడమిక్స్ లో అంతా కూడా గ్రేట్ లేను, అండ్ యావరేజ్ స్టూడెంట్, లైక్ 70 to 80% స్టూడెంట్ అనమాట. సో అంత ఇంట్రెస్ట్ ఆ సైడ్ రాలేదన్నమాట. మీ ఫస్ట్ ఇన్కమ్ ఎంత జనరేట్ అయ్యింది? ఇట్ వాజ్ జస్ట్ 500 రూపీస్ అనమాట. ఏ వర్క్స్ అంటే మీరు ఏ ఆర్ట్స్ చేస్తారన్న? బేసిక్లీ రెజిన్ ఏంటంటే ఒక లిక్విడ్ కెమికల్ అనమాట. ఆ లిక్విడ్ తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్. నాకు డబ్బుల కంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అనే మూమెంట్ ఎప్పుడైనా అనిపించిందా? యా, అంటే బికాస్ ఫ్యూ కస్టమర్స్ అలా కూడా దొరికారు దట్ దే ఆర్ వెరీ రూడ్ అండ్ డిస్రెస్పెక్ట్ఫుల్ అనమాట. సో అది ఒక ఎక్స్టెంట్ వరకు మేనేజ్ చేయొచ్చు, బట్ వెన్ దే క్రాస్ ద లిమిట్స్ ఇట్స్ లైక్ అబౌవ్ సెల్ఫ్ రెస్పెక్ట్. రిపీటెడ్ సేమ్ టు సేమ్ ఆర్డర్స్ వస్తే కొంచెం బోరింగ్ గా కూడా ఉంటది అనుకుంటారు. లైక్ స్టార్ట్అప్ చేశానంటే 500 వచ్చిందంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు రాలేదన్నమాట. లైక్ బిజినెస్ క్లిక్ అయిందంటే అది లక్ వల్ల అయ్యి ఉండొచ్చా, లేకపోతే మీ హార్డ్ వర్క్ వల్ల ఉండొచ్చా అంటే ఏం చెప్తారు? బ్లడ్ నేమ్ ప్లేట్ నేర్చుకోవాలా, ఏం చేయాలి వాళ్ళకి వర్క్ షాప్ లో, సో దాన్ని బట్టి మేము చెప్తాం వాళ్ళకి బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్. స్టార్ట్ ఎట్ యంగ్ ఏజ్. ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్ ఇనఫ్, ఇఫ్ యు ఆర్ క్రియేటివ్ ఇనఫ్, దెన్ అండ్ ఇఫ్ యు హ్యావ్ సపోర్ట్, దెన్ డెఫినెట్లీ యూ హ్యావ్. మీ వర్క్ టైంలో ఎప్పుడైనా డిప్రెస్ ఫీల్ అయ్యారా? ఎప్పుడెప్పుడు, లైక్ వెన్ ఐ యూస్ టు సీ ఆల్ మై ఫ్రెండ్స్ హ్యాంగింగ్ అవుట్, జస్ట్ పార్టీస్ చేస్తున్నారు, ట్రిప్స్ మీద వెళ్తున్నారు. దే యూస్ టు డూ ఇట్ ఎవ్రీ అదర్ డే. సెట్ అయ్యాము అనే మైండ్ సెట్ కి వచ్చారు, రైట్? యా, కదా స్టడీస్ అని నాకు 90% కావాలి, 99% కావాలి, అదే దాని మీద ఉంటారు అందరూ. ఐ థింక్ అది కాదు, కిడ్స్ ని ఎప్పుడు ఫోర్స్ చేయకండి దీని గురించి. హాయ్, హలో, దిస్ ఈస్ స్వరూప్ అలివల, హోస్ట్. వెల్కమ్ టు టాక్స్ రూమ్. ఈరోజు మన టాక్స్ రూమ్లో గెస్ట్ అతి చిన్న ఏజ్లోనే ఒక మంచి బిజినెస్ ప్లాన్ చేసుకుని, సో దాదాపు ఒక 6-5 years నుంచి ఒక బిజినెస్లో ఉండి మంచిగా రన్ చేస్తున్న ఒక లేడీని మనం గెస్ట్గా తీసుకొచ్చాం. మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. సో ఆవిడ జర్నీ ఏంటి, ఎట్లా స్టార్ట్ చేశారు, ఏంటి అన్నది కానీ అన్ని విషయాలు మనం ఈరోజు మన పాడ్కాస్ట్లో మాట్లాడుకుందాం, రైట్? హాయ్ మ్యామ్. హలో. సో మీరు ఈ బిజినెస్ కోవిడ్ టైంలో స్టార్ట్ చేశారు. సో అసలు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి, సో ఎట్లా స్టార్ట్అప్ చేశారు అనేది అన్ని షేర్ చేసుకుంటారా మాతో? యా, షూర్. ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో అయితే కోవిడ్లో జస్ట్ నార్మల్ బోర్ కొడుతుంది, ఏం చేయాలని ఐడియాతో జస్ట్ స్టార్ట్ చేసాను అనమాట. అంటే ఎవ్రీడే ఫోన్ యూస్ చేస్తున్నాను, నెట్ఫ్లిక్స్ యూస్ చేస్తున్నాను, ఏం లేదు చేయడానికి. సో ఒకసారి మమ్మీ ఫోన్ తీసేసుకున్నారు అని చెప్పారు, ఏదో ప్రొడక్టివ్ చేయి, అలాగే కూర్చోకు. సో ఆ టైం నుంచి నాకు ఫోన్ కావాలని నేను ఏదో జస్ట్ ర్యాండమ్ పెయింటింగ్స్ అండ్ డ్రాయింగ్స్ తో స్టార్ట్ చేశాను అనమాట. ఓకే. సో మీరు ఈ బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేశారు, అసలు దీని స్టార్ట్అప్ ఏంటి? సో మ్యాక్స్ అంటే మా రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఇది కోవిడ్ టైంలో స్టార్ట్ చేశారని తెలిసింది. సో కోవిడ్ టైం నుంచి ఇప్పటి వరకు దాన్ని ఎలా స్టార్ట్అప్ చేసి తీసుకొచ్చారన్న దాని గురించి మనం మాట్లాడదాం. ఓకే. సో ఫస్ట్లీ ఐ వాజ్ జస్ట్ 15 అనమాట స్టార్ట్ చేసినప్పుడు. జస్ట్ నార్మల్ పెయింటింగ్స్, డ్రాయింగ్స్తో స్టార్ట్ చేశాను. అంటే ఫుల్ డే కోవిడ్ టైంలో బోర్ కొడుతుంది, ఏం చేయాలి, జస్ట్ ఫోన్ అండ్ నెట్ఫ్లిక్స్ యూస్ చేశాను అనమాట. సో ఆ టైంలో మమ్మీ నా ఫోన్ తీసేసుకున్నారని చెప్పారు, ఏదో ప్రొడక్టివ్ చేయని. సో అక్కడి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది అనమాట, లైక్ టువర్డ్స్ డ్రాయింగ్, పెయింటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. అలా జర్నీతో రెజిన్ ఆర్ట్ ఏంటని కూడా ఐడియా వచ్చింది. సో ఒక 4 years అయింది, 4 to 5 years అది స్టార్ట్ చేసి. అండ్ ఎక్కడైనా క్లాసెస్ కానీ ఏం తీసుకోలేదు, జస్ట్ బేసిక్లీ ర్యాండమ్ యూట్యూబ్తోనే నేర్చుకున్నాను అనమాట. సో నాతో పాటు మమ్మీ కూడా జాయిన్ అయ్యారు, లైక్ వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా గ్రో అయింది. సో అలా స్టార్ట్ చేసామన్నమాట. యాక్చువల్గా మేము మా సర్వేలో మేము తెలుసుకుంటే, సో మీ స్టార్టప్కి లైక్ సమ్ ఫైనాన్షియల్ సపోర్ట్ నీడ్ ఉంది.
సో ఆ టైంలో మీ ఫాదర్, మీ మదర్, మీ పేరెంట్స్ ఎక్కువ సపోర్ట్ చేశారని అన్నాం, అది ఇంతవరకు కరెక్ట్? ఇట్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ అంత కాకుండా మెయిన్ పర్సనల్ ఇంట్రెస్ట్ బేసిక్లీ. ఓకే. అదే చెప్పాను కదా, లైక్ స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో డ్రాయింగ్ పెయింటింగ్స్తో స్టార్ట్ చేశాను, కానీ ఇంకా డెప్త్లో ఏం చేయొచ్చు ఆ ఇంట్రెస్ట్తో గ్రో చేశాను అనమాట. అండ్ ఫస్ట్లీ ఎప్పుడు బిజినెస్ లాగా ప్లాన్ చేయలేదు, జస్ట్ నార్మలీ ఇంట్రెస్ట్తోనే ప్లాన్ చేశాను, ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుందని చేయడానికే. తర్వాత అది బిజినెస్లో టర్న్ అయిపోయింది అండ్ కోఇన్సిడెంట్లీ బేసిక్లీ. సో మీ ప్రొఫైల్, మీ ఇన్స్టా ప్రొఫైల్ చూసినప్పుడు సో మోర్ దెన్ 5,000+ ఆర్డర్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అని చెప్పి మేము చూసాం. సో ఏంటి దాని వెనక ఉన్న మెయిన్? బేసిక్లీ లైక్ ఈ 4 yearsలో బల్క్ ఆర్డర్స్ ప్లస్ వేరే హోమ్ ఇంటీరియర్స్ అవంతా చేసి ఆ ఆర్డర్ వాల్యూ కౌంట్ అంతా చేసామన్నమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆర్డర్స్ వర్క్షాప్స్ కూడా తీసుకుంటాము, లైక్ వేరే వాళ్ళని ఈ ఆర్ట్ వర్క్ కూడా నేర్పిస్తాము ఎలా చేయాలి ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్. సో ఇప్పటి వరకు మాకు 1,000 to 1,200 స్టూడెంట్స్ వచ్చాయి అనమాట. సో అసలు ఈ స్టార్ట్అప్ బేసిక్ ఎట్లా స్టార్ట్ అయింది, మీరు అంటే ఏ ఆలోచనతో స్టార్ట్ చేశారు? అంటే స్టార్ట్ కూడా నేను ఒక మేబీ 16 or 17 ఏజ్లోనే చేశాను. సో బిజినెస్ మైండ్ సెట్తో అయితే అసలు చేయలేదు, జస్ట్ చేస్తున్నాను, ఇన్స్టాగ్రామ్లో ర్యాండమ్లీ పోస్ట్ చేశాను అనమాట. సో నా ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి నచ్చింది. సో వాళ్ళు చెప్పారు ప్రైస్ ఎంత ఏంటని. సో జస్ట్ నేను మమ్మీతో అలా డిస్కస్ చేసి హౌ మచ్ ఐ కెన్ కోట్ దిస్ పీస్ అని జస్ట్ ఒక ఇనీషియల్ అమౌంట్ తీసుకుని అలా స్టార్ట్ అయిందనమాట. మీరు స్టార్ట్ చేసిన టైంలో బయట దీనికి కాంపిటీషన్ ఏమైనా ఉందా, లేకపోతే మీరు స్టార్ట్ చేసిందేనా? స్టార్ట్ చేసేటప్పుడు అయితే ఏం కాంపిటీషన్ లేదు, బట్ రెజిన్ ఆర్ట్ ఏంటని ఇప్పుడు ఫ్యూ ఇయర్స్లోనే గ్రో అయిందనమాట, ఒక 1-2 yearsలోనే. ముందు ఐ ఫీల్ కాకినాడలో అయితే ఎవరు చేయలేదు, ఒక 1-2 yearsలో అయితే ఒక వెల్ అమౌంట్ ఆర్టిస్ట్ ఉన్నారు చేయడానికి సేమ్ వర్క్. సో దీని డెవలప్మెంట్ ఎట్లా తీసుకెళ్లారు, అంటే త్రూ ఆన్లైన్ సర్వీసెస్ లేకపోతే? ఇనిషియల్ స్టేజ్లో అయితే టు మౌత్ పబ్లిసిటీ, లైక్ అందరు వర్క్ చూసారు, నచ్చింది, రిలేటివ్స్ చూసారు, ఫ్రెండ్స్ చూసారు, వాళ్ళకి నచ్చింది. సో నేను ఇంకా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఫస్ట్లీ ఇన్స్టాగ్రామ్ పవర్ ఏంటి అది ఎప్పుడు నోటీస్ చేయలేదు, బట్ పోస్ట్ చేసిన తర్వాత త్రూ ఆన్లైన్, త్రూ ఆల్ ఓవర్ ఇండియా అక్కడి నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. సో అప్పుడు చూసాం దట్ ఇట్స్ బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ పోస్టింగ్ ఓన్లీ అని. సో అది కొంచెం సీరియస్గా తీసుకుని వీఆర్ పోస్టింగ్ మోర్ కాంటెంట్ అనమాట. స్టార్ట్అప్ లో మీ పేరెంట్స్ అట్లా మీకు సపోర్ట్ చేశారంటే బ్యాక్ లాగడం లేకపోతే? లేదు. సో ఇట్స్ బేసిక్లీ అంటే ఇప్పుడు మెటీరియల్ సోర్స్ చేయాలి, ఎక్కడి నుంచి సోర్స్ చేయాలి, ప్రోడక్ట్స్ ఎలా ప్రైస్ చేయాలి, కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి, లైక్ బేసిక్ అంటే ఎలా చేయాలి అదంతా. అండ్ దే వర్ ఆల్వేస్ సపోర్టివ్ అనమాట, ఎప్పుడు దేనికోసం నో అనలేదు. బిజినెస్ కాకుండా ఐ యూస్ టు ప్లే ఫుట్బాల్ ఆల్సో, దానికోసం కూడా చాలా సపోర్ట్ చేశారు. సో దే వర్ ఆల్వేస్ సపోర్టివ్. ఏజ్ ఆఫ్ 15 years అంటే అది చాలా చిన్న ఏజ్, అంటే పెద్దగా ఆలోచించడం కూడా, అంటే లైక్ ఎప్పుడు ఆడుకుంటూ ఉండాలి, సో ఇది ఏజ్ ఆడుకోవాలని ఆలోచన ఉంటుంది. సో ఆ టైంలో మీకు ఈ స్టార్ట్ చేయడం కొంచెం కష్టం అనిపించలేదా? కష్టం అయితే అనిపించలేదు, బికాస్ ఇట్ వాజ్ ఆన్ మై ఓన్ ఇంట్రెస్ట్ అనమాట. ఇంట్రెస్ట్ వచ్చింది, అందుకే స్టార్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ప్రొఫెషన్ గా మారింది. ఓకే. సో ఎర్నింగ్ కూడా దీని మీద మీదంతా. ఓకే. సో ఎప్పుడైనా మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే లైక్ బిజినెస్ అనకూడదు, లైక్ స్టార్ట్అప్, సో కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి అనాలి. సో ఈ టైంలో ఎవరన్నా నేను లాగడం, వెనక్కి లాగడం, మీరు చేయలేరు అట్లాంటి మాటలు వచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా రిసీవ్ చేసుకొని? ఓకే, ఇప్పటిదాకైతే ఎవరు అలా చెప్పలేదు, బికాస్ ఐఎమ్ సరౌండెడ్ విత్ సో మెనీ పాజిటివ్ పీపుల్ అనమాట. లైక్ నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అందరు పాజిటివ్ ఉన్నారనమాట, అండ్ ఆల్వేస్ సపోర్టే చేశారు. ఇప్పుడు నా గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉన్నారు, లైక్ రీసెంట్లీ మా గ్రాండ్ ఫాదర్ డెత్ అయింది, బట్ బిఫోర్ హీ వాజ్ దేర్ యూస్ టు ఆల్వేస్ బీ సపోర్టివ్ అనమాట. లైక్ స్టూడియోకి వచ్చి ఎవ్రీ టైంకి వచ్చి అలా చెప్తారు, లైక్ ఏం చేస్తున్నావు అండ్ ఇదేంటి లైక్ హీ వాజ్ ఆల్సో చాలా ఇంట్రెస్టెడ్ అనమాట నా వర్క్లో. అంటే ఎవ్రీడే యూస్ టు బి ప్రౌడ్ ఆఫ్ మీ, లైక్ ఇది బాగుంది, బాగానే చేస్తున్నావు నువ్వు, లైక్ యూస్ టు బి సపోర్టివ్ అనమాట. నార్మల్గా స్కూల్ లైఫ్ మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తారా, లేకపోతే మన కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తారంటే దాని గురించి ఏం మాట్లాడతారు? స్కూల్ టైంలో నేను అకాడమిక్స్లో అంతా కూడా గ్రేట్ లేను, అండ్ యావరేజ్ స్టూడెంట్, లైక్ 70 to 80% స్టూడెంటే అనమాట. సో అంత ఇంట్రెస్ట్
ఆ సైడ్ రాలేదన్నమాట, స్టడీ సైడ్. అండ్ ఫ్యామిలీలో కూడా ఏం ప్రెషర్ లేదు, ఇదే చెయ్యాలి, నువ్వు సిఏ చేయాలి, నువ్వు ఇంజనీరింగే చేయాలి, అది ప్రెషర్ ఏం లేదు. సో ఐ వాజ్ లైక్ ఫ్రీ సోల్ అనమాట, ఏదైనా చేయొచ్చు. నో ఎనీ రెస్ట్రిక్షన్స్? నో రెస్ట్రిక్షన్స్, నథింగ్. సో ఈ 15 years మీ కరెక్ట్ ఏజ్ 15 years. సో ఆ ఏజ్లో స్టార్ట్ చేస్తున్న టైంలో సో ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటూ ఉంటారు. సో మీరు కెరీర్ని బిల్డ్ చేయాలి లేకపోతే ఏదో ఒక స్టార్ట్అప్ చేయాలనే థాట్లో ఉన్నప్పుడు సో నేను ఆడుకోవాలి కదా అనే కాన్సెప్ట్ ఎప్పుడైనా వచ్చిందా? ఇట్ వాస్ బ్యాలెన్సింగ్ అనమాట, లైక్ ఆ స్పేస్ లో అది చేస్తాను, ఈ స్పేస్ లో వర్క్ చేస్తాను అనమాట. బోత్ వేస్ బ్యాలెన్స్ చేశాను. స్టార్టింగ్ మీ ఫస్ట్ ఇన్కమ్ ఎంత జనరేట్ అయ్యింది? ఇట్ వాస్ జస్ట్ 500 రూపీస్ అనమాట. లైక్ నా ఫ్రెండ్స్ ఆ ఆర్ట్ వర్క్ కొనుక్కున్నారు అండ్ ఆ ఫస్ట్ అమౌంట్ కూడా నేను నా గ్రాండ్ ఫాదర్ నే ఇచ్చాను. లైక్ హీ వుడ్ ఫీల్ ప్రౌడ్ అని ద ఫస్ట్ అమౌంట్ నేను వాళ్ళకి ఇచ్చాను. అప్పటి వరకు మన పేరెంట్స్ పాకెట్ మనీ ఇస్తూ ఉంటారు. సో ఫస్ట్ టైం మనం అరేంజ్ చేస్తే సో ఆ ఫీల్ వేరే ఉంటది. ఇట్ వాస్ అ ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. మీకంటే పేరెంట్స్ కి ఆబ్వియస్లీ ప్రౌడ్ ఉంటది, మీకు ఎట్లా అనిపించింది? లైక్ అదే అనిపించింది దట్ త్రూ మై ఇంట్రెస్ట్ ఐ కెన్ ఈవెన్ ఎర్న్ అండ్ టర్న్ దిస్ ఇంటూ ప్యాషన్, దెన్ వై నాట్, ఒకసారి ట్రై ఇవ్వాలని అనిపించింది. ఓకే, యా. స్టార్ట్ చేసిన టైంలో సో అది ప్రొఫెషన్గా మారుతుంది, ప్యాషన్గా మారుతుంది అనే విషయం పక్కన పెడితే సో నేను స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళగలను అనే కాన్ఫిడెన్స్ ఎప్పుడు అనిపించింది మీకు? వర్క్ అంటే ఎలా వర్క్ చేస్తున్నాను దాన్ని బట్టి ఆ వర్క్ యూనిక్ గా ఉంది అండ్ ఫుల్ సపోర్ట్ ఉంది. దెన్ ఐమ్ లైక్ ఇది ఫార్వర్డ్ అవుతుంది, పీపుల్ ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ అనమాట. అండ్ కొత్త కాన్సెప్ట్ ఇది. సో యా. అసలు ఏ వర్క్స్ అంటే మీరు ఏ ఆర్ట్స్ చేస్తారన్నది ఒకసారి చెప్తారు? బేసిక్లీ రెజిన్ ఏంటంటే ఒక లిక్విడ్ కెమికల్ అనమాట. ఆ లిక్విడ్ తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్ వర్క్ చేస్తాము. లైక్ ఫర్నిచర్ ఉంది, హౌస్ ఇంటీరియర్ ఉంది, గిఫ్టింగ్ పర్పస్, డెకరేటివ్ ఐటమ్స్, అవంతా. బ్రీఫ్ లో వెళ్తే లైక్ గిఫ్టింగ్ కి ఇప్పుడు ఏమైనా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలి ఫర్ యానివర్సరీ గిఫ్టింగ్, బర్త్డే గిఫ్టింగ్, దెన్ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి, ఏమైనా యూనిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అలా చేస్తాం అనమాట. అండ్ హోమ్ ఇంటీరియర్ అంటే నేమ్ ప్లేట్స్, క్లాక్స్, డైనింగ్ టేబుల్స్, ఫర్నిచర్, అవంతా దాని మీద వర్క్ చేస్తాము. కంప్లీట్ నార్మల్ రెగ్యులర్గా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి? యా. ఓకే. సో ఆల్ ఓవర్ ఇండియా, అక్రాస్ ఇండియా అని చెప్పి మెన్షన్ చేశారు. సో హౌ కెన్ అట్లా మీరు ఎట్లా తీసుకుంటారు వాళ్ళ ఆర్డర్స్? ఇట్స్ త్రూ ఆన్లైన్ అనమాట. లైక్ దే అంటే వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉంది వాళ్ళు చెప్తారు, దాన్ని బట్టి మేము కస్టమైజ్ చేస్తాం అనమాట. అంటే చాలా మంది ఆన్లైన్ నమ్ముతారు, నమ్మరు అన్నది పక్కన పెడితే ఎక్కువ ఫేక్ ఆర్డర్స్ ఉంటాయని చెప్పి సో ఇన్స్టాగ్రామ్ అంటేనే చాలా మందికి నమ్మద్దా అని చెప్పి లైక్ ఇప్పుడు వాచెస్ ఎక్కువ వస్తాయి, లేకపోతే నెక్లెసెస్ వస్తాయి, లేకపోతే ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ వస్తూ ఉంటాయి. సో మీరు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎట్లాంటి బాండింగ్ రిలేషన్ మీరు మెయింటైన్ చేశారు? అంటే ఇనిషియల్ కాకుండా ఇప్పుడు కూడా చాలా మెంబర్స్ డౌట్ చేస్తారు. అంటే ఒకవేళ ఇది రియలా ఫేకా, ఇట్స్ ఆబ్వియస్ అనమాట వాళ్ళ డౌట్ కూడా. బికాజ్ ఇప్పుడు మనం కూడా ఇన్స్టాగ్రామ్ లో ఏమైనా పర్చేస్ చేస్తే డౌట్ఫుల్ ఉంటాం ఇది ఫేకా రియలా అని. బట్ ప్రొఫైల్ అలా బిల్డ్ చేయాలి దట్ ఇట్ షోస్ ఇట్స్ రియల్ అనమాట. లైక్ యూ నీడ్ టు బీ రియల్ ఆన్ ఇన్స్టాగ్రామ్ టు మేక్ పీపుల్ బిలీవ్. అంటే లైక్ ఇప్పుడు వాళ్ళు కస్టమర్ రివ్యూ తీసుకోవడం కానీ, ఆర్డర్ ప్రాసెస్ రికార్డ్ చేయడం కానీ, అదంతా రియల్ కనిపిస్తే వాళ్ళు కూడా ట్రస్ట్ ఉంటుంది, ఇది రియల్, వాళ్ళకి అంటే ట్రస్ట్ చేయొచ్చు అనమాట అలా. సో స్టార్టప్లో మీరు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ప్రాబ్లం అంటే ఏం చెప్తారు? ప్రతి ఒక్కరికి స్టార్టప్లో చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు దాన్ని ఎట్లా ఫేస్ చేశారు? మెయిన్ ప్రాబ్లమ్ వాజ్ పోస్టింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అనమాట. లైక్ కాలేజ్ ఉంది, వర్క్ కూడా చేయాలి అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఎడిట్ చేసి కాంటెంట్ కూడా పోస్ట్ చేయాలి. దట్ వాజ్ కొంచెం హెక్టిక్ అనమాట. లైక్ కాంటెంట్ ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి బికాజ్ చాలా టైం టేకింగ్. జస్ట్ ఒక బేసిక్ ఆర్ట్ వర్క్ వీడియో పోస్ట్ చేస్తే అంత ఇంట్రెస్టెడ్ ఉండరు. సో వీ నీడ్ టు పోస్ట్ సంథింగ్ క్రియేటివ్ అనమాట, దేంతో వాళ్ళ ఇంట్రెస్ట్ గ్రో అవుతుంది. పీపుల్ ఆర్ వాచింగ్ యువర్ ఇన్స్టాగ్రామ్. సో ఈ ఫ్యూ ఇయర్స్ లో కొంచెం కాంటెంట్ లో కూడా గ్రో అవ్వాలని అనిపించింది. ఓకే. యా. సో మీరు స్టార్ట్అప్ చేసిన టైంలో డబ్బులు సంపాదిస్తున్న ఆ టైం కొన్ని ఆర్డర్స్ మనం తీసుకుంటున్నాం, చాలా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. సో కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో ఆన్లైన్లో ఒకలా ఉంటుంది, కమింగ్ టు ద డెలివరీడ్ ఆ టైంకి ఒకలా ఉంటుంది. సో ఆ టైంలో ఎవరన్నా రాంగ్ పర్సన్ డెలివరీ చేస్తున్న టైంలో
సో నాకు డబ్బుల కంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అనే మూమెంట్ ఎప్పుడైనా అనిపించిందా? యా అంటే బికాస్ ఫ్యూ కస్టమర్స్ అలా కూడా దొరికారు దట్ దే ఆర్ వెరీ రూడ్ అండ్ డిస్రెస్పెక్ట్ఫుల్ అనమాట. సో అది ఒక ఎక్స్టెంట్ వరకు మేనేజ్ చేయొచ్చు, బట్ వెన్ దే క్రాస్ ద లిమిట్స్ ఇట్స్ లైక్ అబౌవ్ సెల్ఫ్ రెస్పెక్ట్. సో అక్కడైతే అలా కాదు, అవసరం లేదని, బట్ దే షుడ్ ఆల్సో బీ కైండ్ టు అస్. ఇట్స్ నాట్ జస్ట్ దే ఆర్ పేయింగ్ అస్ అనమాట. సో అది ఒకవేళ అనిపించింది అనమాట ఒక ఫ్యూ ఆర్డర్స్ లో. రిజెక్షన్స్ వచ్చినాయా బిజినెస్ టైంలో? యా లాట్ ఆఫ్ టైమ్స్. లైక్ పీపుల్ అంటారు ఇక్కడ ప్రైజెస్ తక్కువలో ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ, మీ దగ్గర ఎక్కువ ఉన్నాయి. సో అంటే అందరినీ ఎక్స్ప్లెయిన్ చేసి అంటే వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ వన్ అనమాట. అంటే ఒక ఎక్స్టెంట్ వరకు చెప్పొచ్చు, మా వర్క్ ఇలా ఉంది, మా ఫినిషింగ్ ఇలా ఉంది, మేము ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. దాని తర్వాత వాళ్ళ ఇష్టం అనమాట ఆర్డర్. ఆ టైంలో సాధారణంగా అందరికీ అనిపించేది, లైక్ నేను బిజినెస్ స్టార్ట్అప్ చేసినప్పుడు కూడా ఏదన్నా రిజెక్షన్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఎవరన్నా క్లయింట్ మనల్ని ఏదన్నా అన్నప్పుడు ఎందుకు వచ్చింది, ఎంత అంటే మై ఫ్యామిలీ వాజ్ వెరీ వెల్ సెటిల్డ్ అనే థాట్లో వచ్చినప్పుడు, సో ఇంకన్నీ వదిలేద్దాం, పక్కన పడేద్దాం, మళ్ళీ నా లైఫ్ నా అంతా వేరు అని చెప్పి ఎప్పుడైనా అనిపించిందా? అంటే రీసెంట్లో 2 months బ్రేక్ తీసుకున్నాను నేను వర్క్ తో కూడా. నాట్ బికాస్ ఈ వర్క్ నచ్చలేదు, బట్ అంటే బ్రేక్ తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్ తో, వర్క్ తో. సో ఆ టైంలో అనిపించింది దట్ నో మ్యాటర్ ఎంత బ్రేక్ తీసుకున్నా ఈ వర్క్ నన్ను పుల్లే చేస్తుంది అనమాట. బికాస్ నా ఇంట్రెస్ట్ ఇక్కడ బేస్డ్ ఉంది. ఇప్పుడు అంటే బోర్ అయిపోయాను అండ్ ఏదో కొత్తగా ట్రై చేయాలంటే ఐ జస్ట్ ట్రై న్యూ థింగ్స్. ఈ వర్క్ కొంచెం సైడ్ లో పెట్టి, అంటే రిపీటెడ్ సేమ్ టు సేమ్ ఆర్డర్స్ వస్తే కొంచెం బోరింగ్ గా కూడా ఉంటది. సో ఆ టైంలో ఈ వర్క్ ని సైడ్ పెట్టి కొంచెం న్యూ ట్రై చేస్తాను అనమాట. సో మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. సో ఇట్స్ ఆల్ లైక్ బ్యాలెన్సింగ్ అనమాట. వన్స్ ఒకసారి మీరు 15 years దాటి చాలా ఒక 5 years అయ్యి ఉంటారు. 5 years. సో అగైన్ మళ్ళీ మీ 15 years చిల్డ్రన్స్ కానీ లేకపోతే ఎవరన్నా కలిస్తే, సో వాళ్ళకి ఇదే మైండ్ సెట్లో బిజినెస్ చేయాలి 15 yearsలో నుంచే స్టార్ట్అప్ చేయాలనుకున్నప్పుడు మీరు వారికి ఇచ్చే అడ్వైస్? అంటే I won't say no to not start at a young age. If you're talented enough, if you're creative enough, then and if you have support, then definitely you have to try. అంటే డైరెక్ట్ మీరు వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వాలంటే లైక్ ఓకే చేయండి, స్టార్ట్ చేయండి అనేది ఈజ్ ఓకే. బట్ మీరు అంటే మీరు ఒక ఎంటర్ప్రైనర్, లైక్ మంచిగా స్టార్ట్అప్ చేసి 1000 of peopleకి వర్క్షాప్ ఇచ్చి 5,000+ డెలివరీస్ చేసిన మీరు వాళ్ళకి అడ్వైస్ ఇవ్వాలంటే? It would be like whatever interest you're having, focus on that rather than listening to other people that ఇది చేయకూడదు, అది చేయకూడదు. Just listen what your heart feels. Okay. Yeah. అదే 15 yearsలో మీరు స్టార్ట్ చేశారు, రైట్? సో ఆ టైంలో మీ మూమెంట్ ఎలా అనిపించిందండి? నేను ఒక లైక్ 500 మీ ఎర్నింగ్, ఫస్ట్ ఎర్నింగ్ అన్నారు కదా, ఆ మూమెంట్ వచ్చినప్పుడు లైక్ లైఫ్ సెటిల్ చేసుకోవాలి దీని మీదే అనే థాట్లో ఉన్నారా, లేకపోతే? అలా ఏం లేదు. లైక్ ఇట్ వాస్ జస్ట్ నార్మల్ గా, బేసిక్లీ జస్ట్ ఇంట్రెస్ట్ తో స్టార్ట్ చేశాను. సాధారణంగా అనుకుంటారు లైక్ స్టార్ట్అప్ చేశానంటే 500 వచ్చిందంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు రాలేదన్నమాట. లైక్ ఇప్పుడు డబ్బులు వచ్చేస్తున్నాయి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది, అది అలా ఎప్పుడు రాలేదు. బికాస్ మై మామ్ కెప్ట్ మీ గ్రౌండెడ్ ఆల్వేస్ అనమాట. అలా ఫ్లై అవ్వకు అలా చెప్పారు. సో నార్మల్గా లైక్ ఒక 500 వచ్చిందంటే అది దానికి మనం అరేంజ్ చేసామంటే లైక్ నిజంగా మీరు అన్నట్టు ఎగురుతూ ఉంటాం. సో అట్లాంటి మీ మదర్ లైక్ వెనక్కి వద్దు అప్పుడే ఎగరకు అని చెప్పడం అన్నది ఇస్ నార్మల్. అంటే అలా ఏం లేదు, జస్ట్ అలా ఫ్లై అవ్వకు, జస్ట్ గ్రౌండెడ్ ఉండు, యువర్ ఎర్నింగ్, ఇట్స్ గుడ్, సపోర్ట్ చేశారనమాట. అలా ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ సర్టెన్ సార్ట్ ఆఫ్ యాటిట్యూడ్ కానీ అది బిల్డప్ ఎప్పుడు అవ్వలేదు. సాధారణంగా లైక్ యాటిట్యూడ్ అన్నారు కాబట్టి 15 years స్టార్ట్ చేసినప్పుడు మనకంటే ఇంకెవరు తోపు ఉండరు, లైక్ చాలు ఇంకా సెట్ చేసుకున్నాం కదా లైఫ్, ఇంకే మా మదర్ మా ఫాదర్ సపోర్ట్ ఉందని అనుకుంటారు కదా. సో అలాంటి మూమెంట్ ఒక్కసారి అనిపించిందా? లేదు, అనిపిస్తుంది మీరు అబద్ధం ఆడుతున్నట్టు. లేదు లేదు, లైక్ ఇట్ వాజ్ లైక్ ఎప్పుడెప్పుడు ఫ్రెండ్స్ కంపేర్ చేస్తారు, నువ్వు కాలేజ్ మానేసావు, నువ్వు జస్ట్ ఇదే చేస్తున్నావు. దెన్ ఐ యూస్ టు గివ్ అ కమ్ బ్యాక్ అనమాట. అట్లీస్ట్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ లైక్ దిస్ దాన్ జస్ట్ గోయింగ్ టు కాలేజ్ ఫర్ దీస్ మెనీ అవర్స్ డూయింగ్ నథింగ్. అది ఒక థాట్, ఒక ఫీలింగ్ వచ్చిందనమాట.
లైక్ ఇప్పుడు నార్మల్గా ఆఫ్లైన్లో బిజినెస్ కష్టంగా ఉంటుందా, ఆన్లైన్లో బిజినెస్ కష్టంగా ఉంటుందా అంటే దాన్ని మనం ఎలాగా టాలీ చేస్తాం? డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్స్ అనమాట. బిజినెస్ అయితే కష్టమే, బట్ ఆన్లైన్ ఆఫ్లైన్ డిపెండ్స్ మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు. ఆఫ్లైన్లో మీకు ఎక్కువ కాంటాక్ట్స్ ఉన్నాయి లోకల్లో, దెన్ ఇట్స్ హెల్ప్ఫుల్. ఆన్లైన్లో మీరు గ్రో చేస్తే లైక్ త్రూ యువర్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, త్రూ పోస్టింగ్ గ్రో చేస్తే అక్కడ కూడా ఆర్డర్ వాల్యూ బాగానే వస్తుంది. చాలామంది అంటూ ఉంటారు ఏంటంటే ఆఫ్లైన్లో ఉన్న కష్టాలు వేరు, ఆన్లైన్లో ఉన్న కష్టాలు వేరు అంటారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? యా ట్రూ, బికాజ్ మా ప్రోడక్ట్ ఏంటంటే రియల్లో చూస్తే అది కనిపిస్తుంది, అంటే ఫినిష్ ఎలా ఉంది, వర్క్ ఎలా ఉంది, సైజ్ ఎంత పెద్దది వస్తుందని. అదే ఆన్లైన్లో ఉంటే ఇది చిన్న సైజ్ పెట్టినా పెద్ద సైజ్ పెట్టినా ఒకేలాగా కనిపిస్తుంది. సో అది డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టం అనమాట. ఆన్లైన్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. కలర్ కొంచెం ఇలా కనిపిస్తుంది, ప్యాటర్న్ ఇలా వస్తుంది. సో దట్ వాజ్ ద డిఫికల్టీ అనమాట ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో. ఓకే. సాధారణంగా స్టార్టప్ చేసిన టైంలో మీరు స్టార్టప్లో అంటే ఇంక స్టార్టప్ అనాలి, స్టార్టప్ చేసిన టైంలో ఒక మిస్టేక్ చేయడం వల్ల కంప్లీట్ నేను డౌన్ఫాల్ అయ్యాను అనేది ఎప్పుడైనా అనిపించిందా? అలా అనిపిస్తే ఆ రియాక్షన్స్ ఎట్లా తీసుకున్నారు? మిస్టేక్స్ కాకుండా ఇప్పుడు ఏదైనా పెద్ద ఆర్డర్ కానీ చిన్న ఆర్డర్ వస్తే ఎప్పుడెప్పుడు మిస్టేక్స్ దాంట్లో అవుతాయి. సో ఆ ఫీలింగ్ వచ్చిందనమాట, లైక్ ఐ హావ్ టు రీట్రై దిస్ ఎవ్రీ సింగిల్ టైమ్ అనమాట. బట్ అది కూడా పాజిటివ్లీగా తీసుకుంటున్నాను, బికాజ్ ఆ మిస్టేక్స్తోనే అనమాట స్లోలీ గ్రో అయిందనమాట. ఒకవేళ ఆ మిస్టేక్స్ అవ్వకపోతే అక్కడే ఉంటాం ఐ ఫీల్. సో మిస్టేక్స్ కూడా ఐ ఫీల్ దే వర్ బెనిఫిషియల్ అనమాట. ట్రై చేద్దాము అనే మైండ్ సెట్ నుంచి సెట్ అయ్యాము అనే మైండ్ సెట్కి వచ్చారు, రైట్? అంటే స్టార్టింగ్ 15 yearsలో మీరు అన్నట్టు నేను బిజినెస్ కింద స్టార్ట్ చేయలేదన్నారు. సో ఏదో నార్మల్గా లైక్ ఆఫ్లైన్లో కూర్చొని ఏదో ఒకటి చేద్దాం అనే టైంలో మీరు స్టార్ట్ చేసింది ఇది. సో అది ప్రొఫెషన్గా మారడం, అదొక బిజినెస్ కింద మారడం, సో దాని ద్వారా అరేంజ్ చేయడం అనేది మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అసలు? It was a proud feeling అనమాట. ఎవ్రీ డే ప్రౌడ్ ఫీలింగ్ ఈ స్మాల్ వర్డ్. నాకు తెలిసినంత వరకు అది చిన్నది వర్డ్. Because it was like I'm helping myself to grow and I'm making my... Depending on your parents or no? Yeah, I mean it's not bad to depend on my parents. I depend on them every single day. Okay. For whatever advice I need, for whatever mistakes I take, it's very obvious I Not depend on them. Mistakes like financial? Yeah, I do. అంటే ఇప్పుడు కూడా ఐ ఫీల్ లైక్ ఐ నీడ్ మై పాకెట్ మనీ. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ఎర్నింగ్ ఐ స్టిల్ నీడ్ మై పాకెట్ మనీ. యా. సో అది 15 years టైంలో మీరు స్టార్ట్ చేసిన టైంలో కోవిడ్ ఈజ్ వెరీ చాలా గట్టిగా ఉంది కోవిడ్ టైంలో. సో అప్పుడు చాలా ఈజీ ఉండేది ఏంటంటే లైక్ ఇంట్లో కూర్చొని ఆన్లైన్ సర్వీసెస్ ఎక్కువ జరుగుతుండే, ఎందుకంటే జనాలు బయటకు రాకుండా ఉండేవారు. సో అదే మరలా అట్లాంటి సెక్షన్ లైక్ ఇప్పుడు గవర్నమెంట్ లాక్డౌన్ చేస్తున్నారు, మళ్ళీ చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ టైంలో మళ్ళీ మీ బిజినెస్ లో అవుతే దాన్ని మీరు ఎలా కంబ్యాక్ చేసి జనాలకు తీసుకెళ్తారు? I'll have a ఛాన్స్ టు క్రియేట్ మోర్ న్యూ ప్రోడక్ట్స్ ఒకవేళ నా దగ్గర ఆర్డర్స్ లేకపోతే. సో మేబీ కొంచెం సెల్ఫ్ టైం ఇచ్చి పర్సనల్ గ్రోత్ని ప్రయారిటీ చేసి కూడా ఐ ఫీల్ ఇట్స్ పాజిటివ్ ఓన్లీ ఒకవేళ లాక్డౌన్ వస్తే కూడా. అండ్ ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలా బాగా గ్రో అయింది. సో ఐ ఫీల్ ఐ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ దట్ ఆన్లైన్ ఆర్డర్స్ కూడా వస్తాయని. యా. టీనేజ్లో స్టార్ట్ చేసిన టైంలో ఈ బిజినెస్ మీకు రెస్పెక్ట్ అనిపించిందా, లేకపోతే లైక్ క్వశ్చన్ మార్క్ అని అనిపించిందా? రెస్పెక్ట్ డెఫినెట్లీ. అంటే ఏ విధంగా రెస్పెక్ట్? లైక్ ఇప్పుడు ఏదైనా ఫ్యామిలీ ఈవెంట్లో వెళ్తే ఎప్పుడైనా రిలేటివ్స్తో కలిస్తే దేవర్ ఆల్సో లైక్ బాగా చేస్తున్నావు యంగ్ ఏజ్లో, నీ వర్క్ బాగుంది. సో ఇట్ వాజ్ ఆల్వేస్ అ రెస్పెక్ట్ అనమాట. ఓకే. సాధారణంగా టీనేజ్లో స్టార్ట్అప్ చేస్తే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, టీనేజ్లో స్టార్ట్అప్ చేస్తే లైక్ చాలా ఇగో వస్తుంది అని చెప్పి విన్నాం. అట్లాంటిది ఏమన్నా మీకేమన్నా ఉందా? అంటే మీ రిలేటివ్స్కి వెళ్ళినప్పుడు మీ పేరెంట్స్ ఆల్రెడీ చెప్తారు మంచి బిజినెస్ చేస్తుందని చెప్తారు. సో మీ దగ్గరికి ఎవరన్నా వచ్చిన టైంలో మీరు ఇగో ఫీల్ అవ్వడం కానీ లేకపోతే? అలా ఏం లేదు, బికాజ్ సాధారణంగా అవుతుంది. అంటే 30 years అయిన తర్వాత బిజినెస్ పెట్టి సక్సెస్ అవడం వేరు. సో ఏజ్ ఆఫ్ 15-20 years లో బిజినెస్ పెట్టి సక్సెస్ అవడం వేరు. సో ఆ టైంలో మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఎవరైనా వచ్చినప్పుడు నార్మల్గా ఫీల్ అవుతారా లేకపోతే ఈగో? ఇట్ వాజ్ ఆల్వేస్ నార్మల్ అనమాట. అదే స్టార్టింగ్ లో చెప్పాను కదా, మై మామ్ ఆల్వేస్ టోల్డ్ మీ టు బీ గ్రౌండెడ్. సో
థాట్ వస్తుంది లైక్ అది ఎప్పుడు అట్లా మనకు చెప్తూ ఉంటుంది మైండ్లో, రైట్? యా లైక్ వై టు షో ఆఫ్, వై టు హ్యావ్ దట్ యాటిట్యూడ్. అండ్ మా జైనిజంలో కూడా అలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి అనమాట. సో యూ లైక్ టు ఫాలో దెమ్. మీరు సక్సెస్ అంటే దాన్ని ఏది యాక్సెప్ట్ చేస్తారు? నేను సక్సెస్ అయ్యాను అన్నదాన్ని పీస్ ఆఫ్ మైండ్ యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే మనీయా, లేకపోతే రెస్పెక్టా? అంటే స్టిల్ నాట్ సక్సెస్ఫుల్ టోటలీ, బట్ యా అంటే మినిమం రెస్పెక్ట్, అప్రిసియేషన్ అదంతా బిల్డ్ అయింది త్రూ మై వర్క్. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే సో మీరు మెయిన్గా దేన్ని ఫాలో అవుతారు? లైక్ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే సో మీరు దేనిగా లైక్ బిజినెస్ అంటే మంచిగా స్టార్ట్ చేయాలి అనే బిజినెస్ ఎవరన్నా అనుకుంటే సో వాళ్ళకి మీరేం అడ్వైజ్ ఇస్తారు? సో స్టాండ్ తీసుకుని చేయాలి అట్లా కొన్ని ఉంటాయి అంటే ప్రతిదానికి. మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఏం ఫాలో అయ్యారు? అలా ఏం పర్టికులర్ లేదు దట్ ఐ హ్యాడ్ టు ఫాలో అనమాట. ఐ యూస్ టు జస్ట్ డూ వాట్ ఐ యూస్ టు లైక్. అంటే ఒకే మోటివ్తో చేసామన్నమాట. లైక్ ఇప్పుడు ఏదైనా చేస్తే కస్టమర్కి సాటిస్ఫై అవ్వాలి, అలాగే చేయాలి. బికాస్ ఇఫ్ వీఆర్ ఛార్జింగ్ దెమ్ దెన్ దే షుడ్ ఆల్సో బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ వీఆర్ డెలివరింగ్. ఓకే, తర్వాత 5 years మీ జర్నీ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? నథింగ్ ఇస్ ప్లాన్డ్. ఓకే, అంటే ఇలా నేను చూడాలనుకుంటున్నాను నా బిజినెస్ని. సో మంచిగా లైక్ యూఎస్ కూడా నేను డెలివర్ చేయాలనుకుంటున్నాను, అట్లాంటి గోల్స్ అట్లాంటివి ఏం లేవు? మేబీ ఇప్పుడు జస్ట్ ఆల్ ఓవర్ ఇండియా డెలివర్ చేస్తున్నాం, నెక్స్ట్ ఆల్ ఓవర్ వరల్డ్ డెలివర్ చేయొచ్చు. అది బిజినెస్ 5 years తర్వాత ఎలా ఉండబోతుంది? ఇప్పుడైతే ఇట్స్ అ బిజినెస్, సో కాంట్ సే అనమాట. ఇప్పుడు ఎప్పుడైనా టర్న్ ఓవర్ రావచ్చు, ఇవాళ, రేపు, ఆర్ ఆఫ్టర్ 5 years, ఎనీ టైమ్. యా, సో బిజినెస్ క్లిక్ అయిందంటే అది లక్ వల్ల అయ్యి ఉండొచ్చా, లేకపోతే మీ హార్డ్ వర్క్ వల్ల ఉండొచ్చా అంటే ఏం చెప్తారు? బ్లడ్ అంటే మా ఫ్యామిలీలో అంతా బిజినెస్ పర్సన్ అనమాట. సో చైల్డ్హుడ్ నుంచి అదే చూస్తున్నాను. చాలా మంది అంటూ ఉంటారు లైక్ బిజినెస్ ఏమైనా స్టార్ట్అప్ చేయాలంటే మన ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా రిలేటివ్స్ కానీ అని అంటారు అదృష్టం ఉండాలి, లక్ ఉండాలి ఖచ్చితంగా స్టార్ట్అప్ చేయాలంటే. అలాంటి లక్ ఏమన్నా ఉందంటారా? యా, లక్కీ పర్సన్ మై మామ్. లక్ అండ్ హార్డ్ వర్క్ ఆల్సో అండ్ క్రియేటివ్ మైండ్ సెట్. సో క్రియేటివిటీ మైండ్ సెట్ అంటే అదే ఇప్పుడు కొత్త డిజైన్స్ ప్రిపేర్ చేయడం, యూనిక్ ఐడియాస్ ప్రిపేర్ చేయడం. కాపీ చేస్తే ఇట్స్ ఈజీ అనమాట, బట్ యూనిక్గా మన డిజైన్ ఒక స్టేట్మెంట్ లాగా చేస్తే అది యూనిక్ డిజైన్ చేస్తామని క్రియేటివ్ మైండ్ సెట్ తో. కాకినాడ సరౌండింగ్స్ లో మీరు చాలా వర్క్ షాప్ చేశారు. సో ఆ టైంలో మీరు ఎట్లా ఫీల్ అయ్యారు వర్క్ షాప్ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు? ఇట్ వాజ్ గుడ్ ఫీలింగ్ అనమాట, బికాస్ చాలా మెంబర్స్ జాయిన్ అయ్యారు. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని మెంబర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎస్పెషల్లీ కాకినాడ అండ్ సరౌండింగ్ సిటీస్ లో. బట్ ఇట్ వాజ్ అ గుడ్ రెస్పాన్స్, అందరు చాలా ఇంట్రెస్ట్ చూపించారు. ఏం చేస్తూ ఉండేవారు అక్కడ వర్క్ షాప్ లో? బేసిక్లీ ఇప్పుడు ఫ్యూ ప్రోడక్ట్స్ చాయిస్ ఇస్తాం వాళ్ళకి. లైక్ వాళ్ళకి క్లాక్ నేర్చుకోవాలా, నేమ్ ప్లేట్ నేర్చుకోవాలా, ఏం చేయాలి వాళ్ళకి వర్క్ షాప్ లో. సో దాన్ని బట్టి మేము చెప్తాం వాళ్ళకి బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎలా చేయాలని. యా, సో ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ ఆర్ నో, ఇట్స్ పెయిడ్ వర్క్ షాప్. యా, ఎవ్రీథింగ్ ఇస్ బిట్వీన్ లైక్ 2000 to 3000 రేంజ్. అంటే ఫుల్ కిట్ అండ్ అదంతా మేమే డెలివర్ చేస్తాము. ఏది పిక్ చేసుకునేవారు వర్క్ షాప్? రెస్టారెంట్స్ ఆర్ cafes అండ్ రెస్టారెంట్స్ బోత్ అన్నమాట. ఎప్పుడెప్పుడు యాడ్ చూసి రెస్టారెంట్స్ వాళ్ళే మమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు, లేకపోతే మేము రీచ్ అవుట్ అవుతాం వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడానికి, మీకు ప్రమోషన్ ఇవ్వడానికి? వాళ్ళది ప్రమోషన్ ఇవ్వడానికి మోస్ట్లీ, బికాస్ యాడ్ మేము రన్ చేస్తున్నాం, సో బెనిఫిట్ వాళ్ళకే ఉంటుంది. సో ప్రమోషనల్ బేసిస్ ఓన్లీ. ప్రమోషనల్ బేసిస్ గా మీరు అక్కడికి వెళ్ళి ప్రెజెంటేషన్ ఇచ్చి, సో అక్కడ వచ్చిన ఎవరైతే ఆ రోజు అటెండ్ అవుతారో వాళ్ళకి మీరు వర్క్ షాప్ ఇస్తారు. యా, సమ్ టైమ్స్ ఇట్స్ పెయిడ్ ఆల్సో. లైక్ క్యాఫే వాళ్ళకి మేము కూడా పే చేస్తాము, వాళ్ళ ప్రమోషన్ అవసరం లేకపోతే. సో బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ లేకపోతే స్టడీస్ మీద కూడా ఉందా? స్టడీస్ యూజువలీ నేను కాలేజ్ వెళ్ళాను 6 months కి, బట్ ఐ డ్రాప్డ్ అవుట్ అనమాట. బికాజ్ ఇట్ వాజ్ చాలా హెక్టిక్ అనమాట. లైక్ కాలేజే 5 to 6 o'clock వరకు ఉంది, దాని తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వర్క్ చేయాలి, ఎడిటింగ్, పోస్టింగ్, చాలా హెక్టిక్ అయింది. ఆ 6 months లో నేను రియలైజ్ చేసింది దట్ ఐఎమ్ నాట్ మెంట్ టు బీ హియర్ అనమాట. బికాజ్ కాలేజ్లో కూడా ఏం లేదు చేయడానికి, ఇట్ వాజ్ జస్ట్ ఫన్ అనమాట. సో ఆ ఫన్ సైడ్ని కొంచెం హోల్డ్లో పెట్టి డ్రాప్ అవుట్ అయ్యి చేస్తున్నాను. ఇప్పుడు ప్రైవేట్లోనే చేస్తున్నాను. ఫస్ట్ టైం పాడ్కాస్ట్ చేస్తున్నారు కదా మీరు? ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళకి ఈ పాడ్కాస్ట్ ద్వారా మీ బిజినెస్ కోసం ఏదైనా చెప్పాలంటే?
do follow my Instagram page, do support me more so that I can grow and yeah. సో చూస్తున్న వాళ్ళు ఎవరైనా టీనేజ్ పర్సన్స్ ఉంటే Yeah. సో వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? That just don't waste your time watching reels and scrolling Instagram throughout the day. Also do something whatever you like. ఎవ్రీ టైం బిజినెస్ క్లిక్ అవ్వాలని లేదు కదా. అలా ఏం లేదు, నాట్ బిజినెస్ బట్ సంథింగ్ మీ ఇంట్రెస్ట్ కూడా ఒక ఉండాలి, లైక్ అ హాబీ దట్ ఒక ఫుల్ డేలో జస్ట్ ఫోన్ కాకుండా వీఆర్ డూయింగ్ సంథింగ్ ప్రొడక్టివ్ అనమాట అలా. సో స్టార్ట్అప్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనం మాట్లాడాలనుకుంటే సో సమ్ టైమ్స్ హై ఉంటుంది బిజినెస్, సమ్ టైమ్ లో ఉంటుంది. సో లో టైంలో మనం ఎట్లా ఫేస్ చేయాలి? జస్ట్ లో టైంలో డిమోటివేట్ అవ్వకండి, అలా చేస్తాం. బికాజ్ ఎప్పుడెప్పుడు ఆ లో టైం వస్తే ఐ జస్ట్ గో టు మై పేరెంట్స్, ఐ టెల్ దెమ్ ఇలా ఉంది. సో దే సపోర్ట్ మీ. ఇప్పుడు ఇవాళ ఆర్డర్స్ రాలేదు, రేపు వస్తాయి. ఇట్స్ బిజినెస్, ఇట్స్ ఆల్వేస్ అప్ అండ్ డౌన్. సో ఆ మైండ్ సెట్ తో నేను గ్రో అయ్యాను అనమాట. దట్ ఇట్స్ ఆల్వేస్ అప్ అండ్ డౌన్, ఇట్స్ నాట్ స్టేబుల్. ఏజ్ నుంచి కంప్లీట్ గా మైండ్ సెట్ అంతా ప్రిపేర్ చేసుకున్నాను, చేసుకోవాలి. సో అప్ అండ్ డౌన్స్ వచ్చినా మనం క్యారీ చేయాలి. అవైతే ఇప్పుడు రీసెంట్ గానే అలా అంటే ఎలా గ్రో అయిన అలాగే మెచ్యూరిటీ వచ్చింది. యంగ్ ఏజ్ లో అయితే అంత ఏం రాలేదు. మీ క్యారెక్టర్ లోనే చాలా మంది స్టార్ట్అప్ చేయాలనుకుంటారు. సో అప్పుడు కాంపిటీషన్ పెరుగుతుంది. సో కాంపిటీషన్ టైంలో సో మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారా, లేకపోతే మీ బిజినెస్ ఇంకా డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తారా? బోత్. అంటే సెల్ఫిష్లీ తీసుకుంటే నేను నా బిజినెస్ గ్రో చేయాలి అనుకుంటాను, బట్ వేరే వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలి. బికాస్ ఐ వాజ్ ఆల్సో ఎట్ దట్ ఏజ్, అంత యంగ్ ఏజ్ లో నేను స్టార్ట్ చేశాను. సో ఈవెన్ ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. సో సపోర్టింగ్ దెమ్ ఇస్ ఆల్సో నాట్ బ్యాడ్. అంటే సాధారణంగా సపోర్ట్ చేస్తే నాకన్నా ఎక్కువ ఎదిగేస్తాడేమో అనే థాట్ ఉంటుంది కదా. ఎప్పుడెప్పుడు ఉంటుంది, బట్ యూ నీడ్ టు హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ వర్క్ అనమాట. మీ వర్క్ ఎలా ఉంది అంటే అందరూ సేమ్ నాలాగే చేస్తే అందరు చేసేస్తారు, బట్ కాన్ఫిడెన్స్ ఉండాలి మన వర్క్ లో. సేమ్ మీ వర్క్ లైక్ వేరే వాళ్ళు కూడా చేస్తే సో అప్పుడు మీ రియాక్షన్? అంటే నేనే నేర్పించాను వాళ్ళకి, దెన్ ఐ వుడెంట్ బి సర్ప్రైజ్డ్ అనమాట. ఇప్పుడు వేరే వాళ్ళు చేస్తే దెన్ ఇట్ వుడ్ బి లైక్ అ కాంపిటీషన్ అనమాట. మీ వర్క్ టైంలో ఎప్పుడైనా డిప్రెస్ ఫీల్ అయ్యారా? ఎప్పుడెప్పుడు లైక్ వెన్ ఐ యూస్ టు సీ ఆల్ మై ఫ్రెండ్స్ హ్యాంగింగ్ అవుట్, జస్ట్ పార్టీస్ చేస్తున్నారు, ట్రిప్స్ మీద వెళ్తున్నారు. దే యూస్ టు డూ ఇట్ ఎవ్రీ అదర్ డే. సో నాకు ఆ థాట్ వచ్చింది, లైక్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్, ఐఎమ్ జస్ట్ డూయింగ్ మై వర్క్. సో ఆ టైంలో కొంచెం డిమోటివేట్ అయ్యాను. బట్ ఆల్సో ఎవ్రీ 2 monthsకి నేను హైదరాబాద్ వెళ్ళి ఫన్ చేసి వచ్చేసి మళ్ళీ వర్క్ చేసేస్తాను. సో ఇట్ వాజ్ బ్యాలెన్సింగ్. ఓన్లీ మీ బిజినెస్ వెనకాల మీ పేరెంట్స్ ఉన్నారు, లేకపోతే ఇంకా ఫర్దర్గా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ లేకపోతే అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే సపోర్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ లో గ్రో చేయడానికి అయితే వాళ్ళు సపోర్ట్ చేశారనమాట. అంటే నా వర్క్ ని ఇంకా ఫర్దర్ గా ప్రమోట్ చేయడానికి. బట్ మెయిన్ అయితే పేరెంట్స్. ఓకే. సో పేరెంట్స్ గురించి చెప్పాలంటే వాళ్ళు మీకు సపోర్ట్ ఈజ్ ఓకే, బట్ ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో ఈ ఆడియన్స్ కావాలి కదా. సో ఎవరి పేరెంట్ లైక్ అలా ఉంటే మంచిదని చెప్పి కూడా డెఫినెట్లీ. అంటే ఇప్పుడు ఈ రెజిన్ ఆర్ట్ చేయడానికి చాలా మెటీరియల్స్ యూసేజ్ ఉంటాయి. సో స్టార్టింగ్ స్టేజ్ లో నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, ఎక్కడి నుంచి ఏం కొనుక్కోవాలి. డాడ్ చాలా హెల్ప్ చేశారనమాట, ఎక్కడి నుంచి ఏం కొనుక్కోవాలి, ఏ ప్రైస్ లో బెటర్ దొరుకుతాయి, ఏ క్వాలిటీ బెటర్ ఉంటుంది, అలా హెల్ప్ చేశారు. మామ్ యూస్ టు సపోర్ట్ మీ. అంటే నేను ఇప్పుడు ఏదైనా వర్క్ చేస్తే పక్కన వచ్చి హెల్ప్ చేస్తారు, ఈ డిజైన్ ఇలా చేస్తే బాగుంటుంది, ఈ వర్క్ నేను చేస్తాను, లైక్ ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ, అలా సపోర్టివ్ ఉన్నారనమాట. సాధారణంగా ఇప్పుడున్న జనరేషన్లో పేరెంట్స్ అందరూ కూడా లైక్ వాళ్ళని ఒక మంచి సక్సెస్ఫుల్ స్టేజ్లో చూడాలనుకుంటా. లైక్ మగవాళ్ళు పడితే ఇంజనీర్స్ అని, లేకపోతే లేడీస్ పడితే డాక్టర్స్ అని. అట్లా మీ ఇంట్లో అనుకున్నారా? నో అలా ఏం లేదు. దట్ వాజ్ అ వెరీ ఓల్డ్ మైండ్ సెట్. లైక్ చదువుతూ ఉండు, సో కాలేజ్ వెళ్తూ ఉండు, అట్లా అలా ఎప్పుడు అదే చెప్తాను, ప్రెషర్ ఎప్పుడు లేదు. సో చాలా ఫ్రీగా అండ్ కాన్ఫిడెన్స్ తో వర్క్ చేశాను అనమాట. మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు పేరెంట్స్ కి ఏమైనా చెప్పాలంటే, డైరెక్ట్ మీ పేరెంట్స్ కాదు, బయట ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్ పేరెంట్స్ కి ఏమైనా చెప్పాలి? దట్ ఆల్వేస్ సపోర్ట్ యువర్ కిడ్స్ నో మ్యాటర్ వాట్. లెట్ ఇట్ బి అ స్మాల్ ఇంట్రెస్ట్, యూ నెవర్ నో ఎప్పుడు ఆ ఇంట్రెస్ట్ ప్యాషన్ లో టర్న్ అవ్వి సక్సెస్ఫుల్ అవ్వచ్చు అని. ఇట్ వాజ్ ఆల్ అబౌట్ పుషింగ్ దెమ్ అండ్ గివింగ్ ద సపోర్ట్. మీ బిజినెస్ స్టార్ట్ చేసిన టైం నుంచి ఇప్పటి వరకు చాలా సక్సెస్ఫుల్ గా తీసుకొచ్చారు, రైట్? సో ఆ టైంలో మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఈగో కానీ లేకపోతే జెలస్ ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా?
ఒకవేళ జెలస్ ఫీల్ అయ్యి ఉంటే కూడా ఫేస్ మీద అయితే ఎవరు చూపించరు, బట్ ఐ డోంట్ థింక్ అలా ఎవరు అయ్యారు. బికాజ్ చెప్తా ఉంటారు కదా పక్కన ఉన్న వాళ్ళకి ఇట్లా మంచి బిజినెస్ స్టార్ట్ చేసింది. అంటే అందరు ఆల్వేస్ ప్రైజ్ చేశారు, మోటివేట్ అయ్యారు అనమాట, మేము కూడా అలా స్టార్ట్ చేయొచ్చా అని. జస్ట్ ఆ క్వశ్చన్ తో ఉన్నారు కానీ జెలస్ అయితే నాట్ ష్యూర్. సో వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటే ఏం చెప్తారు? కన్సిస్టెన్సీ. ఓకే. యా, అంటే ఇన్ని ఇయర్స్ వర్క్ చేశాను, అందుకే మేబీ ఇక్కడ దాకా గ్రో అయింది. ఇందులో నా వర్క్ గివప్ చేసి ఉంటే మేబీ ఇక్కడ దాకా ప్రాసెస్ ఉండదు అనమాట. సో మీ ఇన్స్పిరేషన్ ఎవరంటే ఎవరు చెప్తారు? మీ పేరెంట్స్ కాక అలా అయితే ఎవరు లేరు. లైక్ మేబీ నాకన్నా ఇంకా బాగా ఆర్టిస్ట్ ఉన్నారు, వాళ్ళ ఇన్స్పిరేషన్, లైక్ ఆ లెవెల్ దాకా రీచ్ అవ్వాలి అని. ఇది స్టార్ట్ చేయాలని ఆలోచన వచ్చినప్పుడు అసలు మీరు దీని గురించి ఒక స్టడీ చేసి ఉంటారు కదా, రైట్? సో అది ఎక్కడ స్టడీ చేశారు? లైక్ ఎక్కడైనా వర్క్ చేశారా, లేకపోతే మీ ఓన్గానే స్టార్ట్ చేశారా అనే దాని గురించి మనం స్టార్టింగ్లో మాట్లాడుకోవాలి. బట్ ఇట్ వాస్ త్రూ ట్రయల్స్ అండ్ ఎర్రర్ అనమాట. లైక్ జస్ట్ యూట్యూబ్లో ర్యాండమ్ వీడియోస్ చూసి బేసిక్ ఎలా చేయాలి దాంతో స్టార్ట్ అయింది. అండ్ ఎలా చేస్తున్నానో మిస్టేక్స్ ఉంటున్నాయి, ఆ మిస్టేక్స్తో లెర్న్ చేసి సక్సెస్ఫుల్ అయింది అనమాట. సో లాస్ట్ క్వశ్చన్, మీ జర్నీ ఇప్పటి వరకు 5-6 ఇయర్స్ జర్నీ స్టార్ట్ చేశారు కదా, సో ఈ జర్నీలో ఎప్పుడైనా నేను డౌన్ఫాల్ అవుతే, లేకపోతే నేను తీసుకున్న అతిపెద్ద డిసిషన్ అంటే ఏం చెప్తారు? ఈ కంప్లీట్ జర్నీలో సో నేను తీసుకున్న ద మెయిన్ డిసిషన్ అంటే ఏం చెప్తారు? బిల్డింగ్ అ స్టూడియో. ఓకే. అంటే ఇట్ వాజ్ అ బిగ్ డెసిజన్ అనమాట, టు బిల్డ్ అ స్టూడియో ఎట్ దిస్ ఏజ్. అంటే కొన్ని జనాలను అనమాట సజెషన్ అడిగాము, స్టూడియో ఇప్పుడు ఈ యంగ్ ఏజ్ లో బిల్డ్ చేయాలా లేదా అని. వాళ్ళైతే నోవే చెప్పారు, బట్ నా గట్ ఇన్స్టింక్ట్ లైక్ చెయ్యాలి, ఒక డ్రీమ్ లాగా ఉంది. సో స్టూడియో వర్క్ స్టార్ట్ చేసామన్నమాట. ఓకే. 5 ఇయర్స్ మీ జర్నీ ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? ఇప్పుడు ఎంత స్టూడియో ఉంది దానికన్నా ట్రిపుల్ సైజ్ స్టూడియో కోరుకుంటున్నాను. అండ్ మోర్ ఆర్డర్స్. ఇట్లా ఒక ఎగ్జిబిషన్ టైప్ లో ఎందుకు పెట్టకూడదు? ఒక 1-2 టైమ్స్ పెట్టాను, బట్ అదే రెస్పాన్స్ ఎప్పుడెప్పుడు బాగా వస్తుంది, ఎప్పుడెప్పుడు బాగా రాదు. సో ఆ కాన్ఫిడెన్స్ తో పెట్టామన్నమాట, బాగానే వస్తుంది, వర్క్ యూనిక్ గా ఉంది. ఒక 2-3 టైమ్స్ పెట్టాం, సక్సెస్ఫుల్ అయింది. లైక్ పీపుల్ వర్ ఆల్సో ఇంట్రెస్టెడ్, వాళ్ళు కూడా నచ్చింది వర్క్, ఆన్ స్పాట్ పర్చేస్ కూడా చేశారు, ఆర్డర్స్ కూడా ఇచ్చారు. సో ఇట్ వాజ్ హిట్ అనమాట. ఓవరాల్ ఈ పాడ్కాస్ట్లో సో మా వ్యూయర్స్ కానీ, లేకపోతే మీ సైడ్ నుంచి వస్తున్న వ్యూయర్స్ కానీ, లేకపోతే రిలేటివ్స్ కానీ వన్ థింగ్ చెప్పాలంటే ఏం చెప్తారు? థ్యాంక్ యూ ఫర్ నాట్ లెటింగ్ మీ డౌన్ అండ్ జడ్జింగ్ మీ మేబీ. యా. హాయ్ మ్యామ్. హాయ్. మీ అమ్మాయి స్టడీ మీద ఫోకస్ చేయకుండా బిజినెస్ మీద ఫోకస్ చేసినప్పుడు యాజ్ ఎ మదర్గా మీకు ఎలా అనిపించింది? యాజ్ ఏ మదర్గా జస్ట్ ఫస్ట్ నా పాపకి ఏం ఇంట్రెస్ట్ ఉందో అది చూశాను. స్టడీస్లో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే స్టడీస్ సైడ్ గ్రో చేసేదాన్ని. ఈ అమ్మాయికి చూసాను స్టడీస్ సైడ్ కంటే ఆర్ట్స్ అంటే ఈ అమ్మాయికి చాలా ఇష్టం. ముందు చాలా ఫ్లూయిడ్ ఆర్ట్ చేసింది, పెయింట్స్ అన్ని చాలా చేసింది, జస్ట్ ట్రయల్ డిజైన్ ఆర్ట్తో స్టార్ట్ చేసింది. సో ఈ అమ్మాయి గ్రోత్ చూసి ఈ అమ్మాయిని ఆర్ట్ సైడే నేను ఎక్కువ ఫోర్స్ చేశాను. సో యూ కెన్ డూ యువర్. అంటే సాధారణంగా 20 అబోవ్ వచ్చిన తర్వాత వాళ్ళకి పుషింగ్ ఇవ్వడం అనేది మంచిదని అనుకుంటాం కదా. సో అట్ ద ఏజ్ ఆఫ్ 15 years అంటే ఇట్స్ టూ హార్డ్ కదా. సో ఆ టైంలో మీకు ఎట్లా అనిపించింది? అబౌవ్ 15 అంటే ఆఫ్టర్ 10th ఐ హ్యావ్ స్టార్టెడ్ లాక్డౌన్ తర్వాత. సో మ్యాక్సిమం 11-12 స్టడీస్ చేసింది లిటరల్స్లో. సో దాని తర్వాత చూసాను ఈ అమ్మాయి ఇంట్రెస్ట్ ఎక్కడ ఉందో. స్టడీస్ ఉంది కానీ అంత గ్రోప్ చేసే ఎంపీసీ కానీ బైపీసీ కానీ అలాంటివి తీసుకుంటుందని కాన్ఫిడెంట్ లేదు దానికి. సో ఈ అమ్మాయి ఆర్ట్ సైడే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండింది. మీన్స్ ఈ అమ్మాయికి కొత్త క్రియేటివ్స్ చేయడం చాలా ఇష్టం ఈ అమ్మాయికి. అంటే సాధారణంగా ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యేది ఎడ్యుకేషన్ మీద. సో ఎడ్యుకేషన్ తర్వాత ఓకే బిజినెస్ స్టార్ట్ చేసి తీసుకెళ్ళడము, సో దాన్ని క్లిక్ చేయడము, తర్వాత మెయిన్ సపోర్ట్ చేయడం అనేది ఇస్ ఓకే. బట్ ఆ ఏజ్లో అన్నది డిఫికల్ట్ కదా. ఆ ఏజ్లో మీకు తర్వాత రిలేటివ్స్ ఎవరన్నా అడిగితే సో మీ అమ్మాయి ఏం చదివింది అన్న దాని గురించి మనం మాట్లాడినప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్స్ ఏంటి? అడిగితే ఈ అమ్మాయి నేను బీకామ్ చేపిస్తాను, యాజ్ ఎ కరస్పాండెన్స్గా సైడ్లో బీకామ్ కూడా చేస్తుంది ఈ అమ్మాయి. సో ఈ అమ్మాయి మెయిన్ మంచి టైం వేస్ట్ చేసే కంటే ఈ అమ్మాయికి ఏం ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో చేస్తే అమ్మాయి గ్రో కూడా అవుతుంది. లేకపోతే ఇప్పుడు మనం బీకామ్ తర్వాత చేస్తామని చెప్తాం 20 years తర్వాత
సో అమ్మాయికి ఇంట్రెస్ట్ కూడా ఉండొచ్చు లేకపోవచ్చు కూడా ఆ టైంలో. ఓకే, సాధారణంగా మీరు కూడా బిజినెస్ అంటే మీ హస్బెండ్ బిజినెస్, అయ్యా సో సాధారణంగా బిజినెస్ అన్నది రిస్క్తో కూడింది. యా సో జాబ్ అనేది టెన్షన్ లేకుండా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసేది కదా. సో ఎందుకు మీరు ప్రిఫర్ చేయలేదు జాబ్ ప్రిఫర్ చేయాలంటే మెయిన్ ఓన్ బిజినెస్ బిల్డ్ చేయాలి. మన ఓనర్ మనమే ఉండాలి. టెన్షన్స్ ఎప్పుడు ఉంటాయి అంటే బిజినెస్లో ఈ రోజు అవ్వలేదు, ఈ రోజు అవుతుంది, లేకపోతే క్లయింట్స్ వస్తారా రారా అనేది ఎక్కువ టెన్షన్స్ తీసుకుంటూ ఉంటారు. అది బిజినెస్ లో అప్స్ అండ్ డౌన్స్ కామన్ అండి. ఆ ప్రెషర్ ఆ ఏజ్ లో అవసరమా అనేది నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను. అమ్మాయికి ఆ టెన్షన్ దాకా నేను ఎప్పుడు తేలేదు అమ్మాయిలో. సో ఆవిడ చేయవలసిన అమ్మాయి చేసింది అమ్మాయి కామ్ గా చేస్తూ ఉంటది. సో ఆ టెన్షన్స్ ఏమైనా ఉంటే మీరు తీసుకుంటారు. ఏదైనా ఉంటే నేనే. ఓకే, ఫ్యామిలీ రిలేషన్స్ లో ఎక్కువ ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ టైంలో కూడా మీరు బ్యాలెన్స్ చేస్తున్నాం అని చెప్పారు, రైట్? ఓకే, ఇప్పుడు నేను ఇందాక మీ అమ్మాయిని అడిగినట్టు, సో ఇప్పుడు స్టార్టప్లో ఎవరైనా చేయాలనుకుంటే అది ఏజ్ ఆఫ్ 15 కానీ 20 కానీ 30 కానీ ఎవరైనా స్టార్ట్ చేయాలంటే, వాళ్ళ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, సో మీరు పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ ఏం చెప్తారు? బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏం ఏజ్ ఉండదు. మేము 15-20 మీరు చెప్పినట్లు ఎప్పుడైనా మనం చేయొచ్చు. కానీ దాంట్లో ఫస్ట్ మనం చూసుకొని మన దాంట్లో ఏం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, మనం ఏం చేయగలుగుతాం, ఫస్ట్ దాని మీద మనం ఫోకస్ చేస్తే అది మనకి ఆటోమేటిక్ మన దాంట్లో ఏం స్కిల్స్ ఉన్నాయి అది బయటకు వస్తాయి. మనకి ఇది రాదు ఇది రాదు అని చెప్తే మనం ఇప్పుడు ఏం చేయలేము. సో వన్ వర్డ్ మీ టాలెంట్ ఏమో మీరు చూసి వన్ వర్డ్ చెప్పాలంటే, సో పిల్లల్ని టేక్ కేర్ చేసే టైంలో కూడా టేక్ కేర్ చేయండి, బిజినెస్ చేయాలని ఆలోచన ఉంటే బిజినెస్ లో ఇన్వాల్వ్ చేయండి అని చెప్తారా? ఓకే, సో ఇంకా వ్యూయర్స్కి ఏమన్నా మీరు మీ సైడ్ నుంచి మెసేజ్ ఏమన్నా ఇవ్వాలంటే, మీ సైడ్ నుంచి అది బిజినెస్ లో అవ్వచ్చు లేదా ఎడ్యుకేషన్ మీద అవ్వచ్చు. ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. నేను చెప్పట్లేదు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాదని కాదు, ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఒకవేళ మీ పిల్లలు ఎడ్యుకేషన్ సైడ్ ఉంటే మీరు ఫస్ట్ ఇప్పుడు ఈసారి పేరెంట్స్ చాలా చూస్తారు కదా, స్టడీస్ అని నాకు 90% కావాలి, 99% కావాలి, అదే దాని మీద ఉంటారు అందరూ. ఐ థింక్ అది కాదు, కిడ్స్ని ఎప్పుడు ఫోర్స్ చేయకండి దీని గురించి. మనం చెప్పేది మనం చెప్పాలి పిల్లలకి, బేస్ ఇది స్టడీస్ కూడా చేయాలి, నీకు ఇది ఇంట్రెస్ట్ ఉంది ఇది కూడా పక్కన చేసుకో, కానీ స్టడీస్ని సైడ్లో పెట్టుకుని మనం జస్ట్ ఇదే చేయాలి అది కాదు. ఒకవేళ మీ సపోర్ట్ ఫుల్ ఉంటే మీకు తెలుసు మీ కిడ్స్ గురించి మీకే ఎక్కువ తెలుసు. సో మీకు ఒకవేళ అనిపిస్తే మీ కిడ్స్ గ్రో అవ్వచ్చు దీంట్లో, వాళ్ళ దాంట్లో ఆ టాలెంట్ ఉంది, సో దట్ టైమ్ వీ క్యాన్ మూవ్ దట్. ఓకే, ఏది టాలెంట్ ఉంటే వాళ్ళ మీద ఎక్కువ చెప్పండి. సో మీ అమ్మాయి బిజినెస్ స్టార్ట్ చేసిన టైంలో మీరు ఇచ్చిన సపోర్ట్ ఎట్లా ఉంది? లైక్ నార్మల్ సపోర్ట్ ఇచ్చామన్నది చెప్పడం ఓకే, ఏ విధమైన సపోర్ట్ ఇచ్చారు? ఈ విధంగా యాక్చువల్లీ నేను చెప్పాలంటే నా బేబీ నా డాటర్ త్రూ నేను కూడా బిజినెస్ లో జాయిన్ అయ్యాను. కంబైన్ గానే 5 years నుంచి మేము బోత్ కంబైన్ గా, ఫస్ట్ మేము ఇంట్లోనే చేసేవాళ్ళం హౌస్ లోనే. సో ఆ స్పేస్ కూడా సరిపోక జస్ట్ షాప్ ఉంది కదా దాని పైన చేసాం. కానీ ఈ అమ్మాయికి ఎప్పుడైనా ఒక గోల్ ఉండేది, నాకు చిన్నదైనా మమ్మీ నాకు చిన్న స్టూడియో కావాలని చెప్పింది. ఎందుకంటే ప్లేస్ మనం ఎప్పుడైనా ఆర్ట్ వర్క్ చేసినప్పుడు ఆ ప్లేస్ కూడా ఎన్విరాన్మెంట్ కూడా పాజిటివ్ గా ఉండాలి. సో ఈ అమ్మాయి చెప్పింది, సో మనం చూద్దాం, ట్రై చేద్దాం. గాడ్ గ్రేస్ కొద్ది తొందరలోనే ఈ అమ్మాయి స్మాల్ స్టూడియో బిల్డ్ కూడా చేసింది. ఒక 1 year అయింది, మాక్సిమం 1 year కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్ గా మీ అమ్మాయి విషయంలో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? So seriously, it's I'm lucky to be her mother.